హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులపైన ఒక ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఆ ప్రకటనకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. ఇక టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగిన తర్వాత అయితే గత 2.5 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొంది ఈ క్యూబర్లో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు వెంటనే విడుదల చేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇవాళ మదిరిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చావా రవి మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ పెన్షన్, టీఎస్జీఎల్ మరియు తదితర బిల్లులు విడుదల కాలేదన్నారు. ఉద్యోగుల గత మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మరి అంతేకాకుండా కమ్యూటేషన్ మొత్తాలను చెల్లించకపోవడంతో పెన్షన్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగిందనమాట. బకాయి పడిన 4 వాయిదాల డిఏను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317 బాధితుల న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని కొనసాగించడం ఇక విచారకరమన్నారు. జీవో 317ను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. సిపిఎస్ను రద్దు చేయాలని, 2003లో డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో డిఈఓ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులకు మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని కోరారు. గురుకులాల పనివేళలో మార్పు చేయాలని, కేజీబీవీ ఉద్యోగులకు బేసిక్ పే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. దీన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే న్యాయం చేకూరుస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.